ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం విధానంతో లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారు. లిక్కర్ వ్యాపారులు, వ్యక్తుల నుంచి ముడుపులు వసూలు చేశారు. సీఎం హోదాలో మద్యం కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి అని ఈడీ స్పష్టం చేసింది. సౌత్ లాబీకి నాయకత్వం వహించిన కవిత తదితరులకు అక్రమంగా లాభాలు ఆర్జించి పెట్టేందుకు వీలుగా కేజ్రీవాల్ ఈ విధానాన్ని రూపొందించారు అని ఈడీ వివరించింది. ఢిల్లీ మద్య స్కామ్ లో అరెస్టు చేసిన కేజ్రీవాల్ ను ఈడీ శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద ఎన్నిసార్లు సమన్లు పంపినా హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఆయన నేరానికి పాల్పడ్డారని ధృవీకరించింది. ఈ మేరకు 32 పేజీల దరఖాస్తును సమర్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి నాయకుడు కేజ్రీవాల్ మాత్రమేనని, కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారని తెలిపింది. మద్యం విధానంతో ప్రజలు ప్రయోజనాలు పొందిన వారి నుంచి ఇటు ముడుపులు నేరుగా ఆయనే డిమాండ్ చేశారని, తద్వారా వచ్చిన 45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయని కస్టడీ రిపోర్టు ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ను తమకు 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఇక ఈ అంశంపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ నెల 28 వరకు ఆయన విచారించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని, 100 కోట్ల మేర ముడుపులను తీసుకోవడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. కేజ్రీవాల్ సరైన వాస్తవాలు వెల్లడించలేదని, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లిందో ఆయన నుంచి రాబట్టాల్సి ఉంది అని ఆయన తెలిపారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే నేరం చేసినట్లు రుజువు చేయాలని, ఇంతవరకు ఈడీ ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం సమర్పించలేదు అని కేజ్రీ తరపు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. సీఎం పదవికి రాజీనామా చేయబోనని, అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను జైలులో ఉన్నా, వెలుపల ఉన్నా తన జీవితం దేశానికే అంకితమంటూ అన్నారు.